హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ సింటాక్స్ కోడ్. ఇవాళ జావాలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయిన జేడీకే, జేఆర్ఈ, జేవిఎం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఒక కోడ్ చూద్దాము. చూసారా? క్లాస్ డెమో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అన్నది మెయిన్ మెథడ్. ఇందులో మనం ఒక సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ అన్నది రాసుకున్నాం, హెలో జావా. మనం సింపుల్గా ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మీకు అవుట్పుట్ హెలో జావా అని వస్తుంది. చాలా సింపుల్గా వచ్చేసింది అనుకుంటున్నాం, కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. స్టార్ట్ విత్ జేవిఎం. జేవిఎం అంటే ఏంటి? జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్. ఇది ఒక వర్చువల్ మిషన్ లాగా పనిచేస్తుంది. జావా కోడ్ని డైరెక్ట్గా కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేయలేదు. ముందు జేవిఎం ఆ కోడ్ని అర్థం చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇందాక మనం కోడ్ చూసాం కదా, ఆ కోడ్ ఏంటి? క్లాస్ డెమో మెయిన్ మెథడ్. జస్ట్ సింపుల్గా రాస్తున్నాను మెయిన్ మెథడ్. మనం ఇందాక ఆల్రెడీ కోడ్ చూసాం కదా. అండ్ నెక్స్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్, అవునా? ఇప్పుడు ఇదే కోడ్ని మనం డైరెక్ట్గా అన్నది ఎగ్జిక్యూట్ చేయలేం కంప్యూటర్లో అన్నది. ఎందుకని? జావా లాంగ్వేజ్ అన్నది కంప్యూటర్కి అర్థం కాదు. సో ఈ మధ్యలో ఈ జేవిఎం అనేది ఒక ట్రాన్స్లేటర్ లాగా వర్క్ అయ్యి జావా కోడ్ని జేవిఎం ట్రాన్స్లేట్ చేసి మన కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో అన్నది ఇస్తుంది. అప్పుడు మనకి అవుట్పుట్ అన్నది మనం ఏం ప్రింట్ చేస్తున్నామో అది అన్నది వస్తుంది. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంది, అది మనకు అర్థం కాదు. దాన్ని మనం మెడికల్ షాప్లో ఇస్తాము. తను మనకి ఆ ప్రిస్క్రిప్షన్ ఏంటో, ఆ మెడిసిన్స్ ఏంటో అన్నది చెప్తాడు. అంటే ఏంటి ఇక్కడ? ఆ మెడికల్ షాప్ పర్సన్ మనకు ఒక ట్రాన్స్లేటర్. అలాగే కంప్యూటర్కి జావా డైరెక్ట్గా అర్థం కాదు కాబట్టి ఈ జేవిఎం అనేది ఒక ట్రాన్స్లేటర్ లాగా పనిచేస్తుంది. అర్థమైంది అనుకుంటా. ఇంతకుముందు మనం ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేశాక జేడీకే ఇన్స్టాల్ చేసాం కదా, అండ్ జేఆర్ఈ గురించి కూడా చూసాం. జావా నేర్చుకునే ప్రతి బిగినర్కి జేడీకే మరియు జేఆర్ఈ మధ్య డిఫరెన్స్ అన్నది కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలామందికి జేడీకే ఇన్స్టాల్ చేస్తారు కానీ అది ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నామో తెలియదు. ఇందాక మనం చెప్పుకున్న ప్రోగ్రామ్ని ఒకసారి చూద్దాము. చూసారా? మీకు ఆల్రెడీ చెప్పా, ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలి అంటే కంప్యూటర్కి ఏం రావాలి? జావా లాంగ్వేజ్ అన్నది రావాలి, అవునా? కానీ కంప్యూటర్కి జావా అన్నది అర్థం కాదు. సో కంప్యూటర్కి మెషిన్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి జావా కోడ్ని కంపైల్ చేయడానికి, రన్ చేయడానికి కొన్ని టూల్స్ అనేవి అవసరం అవుతాయి. ఆ టూల్స్ అన్నీ కూడా మనకి జేడీకే మరియు జేఆర్ఈ రూపంలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ జేడీకే అన్నది చూద్దాం మనం. జేడీకే అంటే ఏంటి? జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. పేరులోనే డెవలప్మెంట్ అనే వర్డ్ ఉంది, చూసారా? అంటే ఏంటి? జావా డెవలపర్స్ జావా అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి యూస్ చేసే ఇది ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అనమాట. జావా ప్రోగ్రామ్స్ రాయడానికి, కంపైల్ చేయడానికి, డీబగ్ చేయడానికి డెవలపర్కి కావాల్సిన టూల్స్ అన్నీ కూడా ఈ జేడీకేలోనే ఉంటాయి. ఇందులోనే కాంపనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కాంపనెంట్స్ ఆఫ్ జేడీకేని చూద్దాము. చూసారా? ఈ జేడీకేలోనే జేఆర్ఈ, జావాసీ, డీబగ్గర్, డాక్యుమెంటేషన్ టూల్స్, డెవలప్మెంట్ యూటిలిటీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం ఇంపార్టెంట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి అంటే ఈ జావాసీ. మీరు జావా కోడ్ రాసిన తర్వాత కంపైలర్ అవసరం. కంపైలర్ సోర్స్ కోడ్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం కోడ్ ఎక్లిప్స్లో రాస్తాం నెక్స్ట్ నుంచి, కాబట్టి కోడ్ రన్ చేస్తే అది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. బట్ మీరు అదే కోడ్ని నోట్ ప్యాడ్లో కానీ ఎడిట్ ప్లస్లో కానీ రాస్తే ఖచ్చితంగా కంపైల్ చేయాల్సిన అవసరం ఉంది. కంపైల్ చేసిన తర్వాతే మీరు దాన్ని రన్ చేయాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది మీకు. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు మనం జేడీకే లేటెస్ట్ వర్షన్ యూస్ చేస్తున్నాం కనుక మీరు కోడ్ని కంపైల్ చేయకపోయినా ఆటోమేటిక్గా అన్నది మీరు రన్ చేస్తే అది రన్ అయిపోతుంది. కానీ ఓల్డ్ జేడీకే వర్షన్స్లో అలా కాదు, ఖచ్చితంగా కంపైల్ చేసిన తర్వాతే మీరు దాన్ని రన్ చేయాలి. ఓకే, ఇప్పుడు జేఆర్ఈ అంటే ఏంటో చూద్దాం. జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. జావా అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ రన్ చేయాలి అంటే ఒక ఎన్విరాన్మెంట్ అంటే ఒక స్పేస్ అనేది అవసరం. ఆ స్పేస్నే ఇక్కడ మనం జేఆర్ఈ అంటున్నాం. ఇందులోనే జావా కోడ్ అన్నది ఉంటుంది. ఈ జేఆర్ఈలోనే జేవిఎం కూడా ఉంటుంది. అర్థమైందా? మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన జావా అప్లికేషన్ని రన్ చేయాలంటే జేఆర్ఈ సరిపోతుంది. కోడ్ రాయాల్సిన అవసరం లేదు, కంపైల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ జేఆర్ఈలోనే జేవిఎం, జావా లైబ్రరీస్, రన్ టైమ్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. చూపిస్తాను మీకు జేఆర్ఈ కాంపోనెంట్స్ని. ఇదిగో చూసారా?
ఇవి కాంపోనెంట్స్ ఆఫ్ జేఆర్ఈ. ఈ జేఆర్ఈలోనే జేవీఎం, జావా లైబ్రరీస్ అన్నీ ఉంటాయన్నమాట. జావాలో కొన్ని ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ కూడా ఉంటాయి. వాటినే జావా లైబ్రరీస్ అంటారు. లైక్ స్ట్రింగ్, స్కానర్, ఎరే లిస్ట్, మ్యాథ్, ఇలా ఈ క్లాసెస్ అన్నీ లైబ్రరీస్లో ఉంటాయి. జేఆర్ఈ వాటిని ప్రొవైడ్ చేస్తుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి కావాల్సిన సపోర్టింగ్ ఫైల్స్ అన్నీ కూడా ఈ జేఆర్ఈలోనే ఉంటాయి. మీకు ఇంకా క్లారిటీగా కావాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మూవీ తీయాలి అంటే కెమెరాస్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్, స్టూడియోస్ అన్నీ కావాలి. కానీ మూవీ చూడడానికి థియేటర్ మాత్రం సరిపోతుంది కదా. అలాగే ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడానికి జేడీకే కావాలి. అదే అప్లికేషన్ రన్ చేయడానికి జేఆర్ఈ సరిపోతుంది. అర్థమైంది అనుకుంటా. జేడీకేలో జేఆర్ఈ ఉంటుంది, జేఆర్ఈలో జేవీఎం ఉంటుంది. మీకు అది విజువల్గా చూపిస్తాను నేను. ఈ జేడీకేలో ఇది మొత్తం జేడీకే. ఈ జేడీకేలో జేఆర్ఈ అన్నది ఉంటుంది. ఈ జేఆర్ఈలో జేవిఎం అనేది ఉంటుంది. ఇది ఒక లింక్ అనమాట. మొత్తం ఈ జేడీకేలోనే జేఆర్ఈ ఫైల్, జేఆర్ఈ, జావాసి అన్నీ ఉంటాయని చెప్పాం కదా. అలాగా ఈ జేడీకేలోనే జేఆర్ఈ ఉంటుంది, జేఆర్ఈలో జేవిఎం ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జేడీకే అంటే ఏంటి, జేఆర్ఈ అంటే ఏంటి, వాటి కాంపోనెంట్స్ అండ్ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో వాటి రోల్స్ అనే టాపిక్స్ కంప్లీట్గా చూసాం. నెక్స్ట్ వీడియోలో జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అండ్ మెయిన్ మెథడ్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.